హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్సా లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి నిన్నటిదనమాట, అంటే ఫ్రైడే రోజు. సో ఫ్రైడే నేను 5కి లేసాను. సో 5 నుంచి 11 o'clock వరకు నేను ఏం పనులు చేసుకున్నాను, నేను పూజ ఎలా చేసుకున్నాను, ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. వీడియో చివరి వరకు చూసి ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను నిద్రలేసి పనులు చేసుకుంటా ఉంటే మా అబ్బాయి కూడా నిద్రలేసి వచ్చాడండి. ఇక మధ్యలో హెల్ప్ చేస్తా ఉన్నాడు అనమాట. అయితే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అయితే వేసాను. ఇడ్లీలోకి పల్లి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. సో అవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఈ లోపల ఇంకా పాలు అయితే కాస్తున్నాను. పిల్లలకి మధ్యలో పాలు ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాను. ఇంతకుముందు ఇచ్చేదాన్ని, మళ్ళీ ఇవ్వడం మానేశాను అనమాట. మళ్ళీ ఇంకా వాళ్ళకి పాలు అయితే కాస్తున్నాను. ఇంక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంక పాలు తాగాలంటే వాళ్ళకి ఇంక పొట్ట ఫుల్ అయిపోద్ది. ఇంకా తాగి ఖాళీ ఉండదు. ఒక్కోసారి ఇస్తే మార్నింగ్ ఇస్తాను, లేదంటే ఈవినింగ్ టైం అయినా ఇస్తాను. ఇంకో స్టవ్ మీద పాలు అయితే పెట్టేశాను. ఇంకో స్టవ్ మీద అయితే ఇడ్లీ ఉడుకుతా ఉన్నది కదండి. ఈ లోపల పప్పు అయితే నానబెడుతున్నాను. ఇది కందిపప్పు అనమాట. ఈ రోజు సాంబార్ కాస్తున్నాను. సో దానికోసం అని చెప్పేసి కందిపప్పు అయితే తీసుకున్నాను. చాలా మందికి కందిపప్పు తింటే గ్యాస్ అని చెప్పేసి, గ్యాస్ ఫామ్ అయిపోతుంది అని చెప్పేసి అంటా ఉంటారు కదండి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ముందు రోజు నైట్, అంటే రేపు వండుతాం అనగా ఈ రోజు నైట్ మనం నానబెట్టుకుని పెట్టుకున్నాం అనుకోండి, సో ఆ పప్పు తిన్నా సరే మనకి గ్యాస్ అయితే ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. అయితే నేను ఇంకా మార్నింగే నానబెట్టేస్తున్నాను. సో కందిపప్పు కొంచెం నానితే బాగా తొందరగా ఉడుకుతుంది కదా, అందుకే ముందుగానే నానబెట్టేసుకుంటున్నాను. సో పప్పు అయితే నానబెట్టేసానండి. అదైతే పక్కన పెట్టేసాను అనమాట. అప్పుడైతే చట్నీ కోసం నేను ఆల్రెడీ పల్లీలు అయితే ఫ్రై చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర కూడా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇంకా అవి కూడా వేసేసుకుని అందులో ఎల్లిపాయ సాల్ట్ వేసుకుని ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ లోపల ఇంకా పాలు కూడా మరిగిపోయినాయి అనమాట. ఇంకా పిల్లల కోసం అయితే టీ వేసి ఇంకా కనమయ్య అయితే నేను టీ అయితే పెడుతున్నానండి. మా హస్బెండ్కి ఖచ్చితంగా టీ అయితే ఉండాలని చాలా సార్లు చెప్పాను కదా. సో ఇంకా టీ అయితే పెడుతున్నాను అనమాట. ఇంక ఈ లోపల ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి. మా అబ్బాయి ఆల్రెడీ నిద్ర లేసాడు కాబట్టి ఇంకా ఆల్రెడీ బ్రష్ చేస్తాడు అనమాట. సో ఇంకా వాడికైతే ఇంకా బ్రష్ చేసినన్ని ఆకలేసేస్తుందండి. ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి అన్నాడు. ఫస్ట్ అయితే వాడికి ఎత్తిచ్చేస్తున్నాను. ఇంకా విన్ను అయితే నిద్ర లెగలేదు. సో ఇప్పుడు నిద్ర లేపాలి విన్నుని. సో ఫస్ట్ ఇంకా విరాజ్కి ఇచ్చేస్తే తింటా ఉంటాడు. ఈ లోపల విన్ను పనులు అయితే అవుతా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా విరాజ్కి అయితే ఇంకా చట్నీ వేసి టిఫిన్ అయితే ఇచ్చేస్తున్నాను. పల్లి చట్నీ ఏ చట్నీ చేసినా సరే నేను కారం తక్కువ వేస్తాను. నాకు కారం ఎక్కువ ఉండడం ఇష్టం అనమాట. సో పిల్లలు తింటారని తక్కువ వేసి చేస్తాను. అయిపోయింది లేవరా. ఓయ్ ఎన్నో అన్ని టిఫిన్ చేసేస్తున్నాడు. ఎన్నో లేవు. నీ వైట్ చట్నీ చేసానులే. నేను నేర్చావు కదా వైట్ చట్నీ చేయలేదని. వైట్ చట్నీ చేసానులే. ఎన్నో విన్నుడు మా అమ్మాయి చూసారా ఎంత లెగ్గుట్టినా సరే లెగదనమాట. ఫస్ట్ అని అంటనే ఉంటది. నిద్రలో కూడా అదే పలకరిస్తూ ఉంటది. ఇంకా ఇద్దరికి స్నానం చేపించేసి రెడీ చేస్తాను అనమాట. ఇందుకు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను. వీళ్ళ స్నాక్స్ కోసం అయితే మిక్చర్ అయితే వేసేసి పంపేశాను అనమాట. సో ఇంకెళ్ళి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఈరోజు అయితే ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయింది. తర్వాత ఏమి వీళ్ళిద్దరు వెళ్తా ఉన్నారనమాట. వీళ్ళ స్కూల్కి వెళ్తే ఒక సగం పని అయినట్టే. ఇప్పుడు నాకు పూజకి అన్ని చేసుకోవడానికి అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు.
అయితే పిల్లలు వెళ్ళిన తర్వాత వెంటనే ఇల్లు కట్టుతుండండి. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాను అనమాట. సో ముందు రోజు నైట్ నేను ఆల్రెడీ ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను కాబట్టి చూసుకోవడం ఒకటే. సో మొత్తం తుడిచేసి నేను స్నానం చేసి వచ్చేసాను అనమాట. సో స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంక స్టవ్ మీద పప్పు అయితే పెట్టాను. సో మా హస్బెండ్కి అయితే ఇడ్లీ సాంబార్ కావాలన్నారు. ఇంక ఇడ్లీలోకి సాంబార్ ముందే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా లంచ్లోకి అలాగే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి ఉంటుందని చెప్పేసి ఇంకా కందిపప్పు అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే బయటకి అయితే వచ్చానండి. బయట కొన్ని నీళ్ళు జల్లి ఇంక ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట. సో బయట నీళ్ళు జల్లాను కదా, అదంతా తుడిచేసాను. కొంచెం ఆడడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల కందిపప్పు కూడా ఉడికిపోయింది. అదంతా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా అందులో వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలన్నమాట. మనకి బయట రెస్టారెంట్లోని లేదా హోటల్లోని ఇస్తారు కదండి సాంబారు. అక్కడ మనకి చిక్కగా అందులో ఏమి అంటే వెజిటేబుల్స్ ఏమీ లేకుండా ఉంటాయి కదా. సో ఇలాగే చేస్తారనమాట. సో ఈ విధంగా చేసుకుంటే మనకి ఇడ్లీలోకి బాగుంటుంది, అలాగే రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను చింతపండు ఇంకా పప్పు అయితే మిక్సీ చేసుకున్నాను కదండి, అదంతా ఒక కుక్కర్లో వేసేసుకున్నాను. కుక్కర్లోనే కదా ఏదైనా గిన్నెలో వేసుకోవచ్చు. సో మీకు ఎంత వాటర్ కావాలో దాని తగ్గట్టు వాటర్ వేసుకుని అందులో పసుపు, కారం, ఇంకా సాల్ట్ అయితే వేసుకున్నాను. దాన్ని తీసుకెళ్లి స్టవ్ మీద అయితే పెట్టేసాను అనమాట. ఇంకా అది మరగాలంటే తర్వాత తాలింపు అయితే పెట్టుకుంటాను. ఈ రోజు దేవుడికి ప్రసాదం వచ్చేసి సేమియా అయితే కాస్తున్నానండి. సేమియా అయితే ఎంత టేస్ట్ వచ్చిందంటే చాలా బాగుంటుంది అనమాట. సేమియా ఎప్పుడు నేను నీటిలో ఉడకబెట్టి అప్పుడు పాలు వేస్తాను. ఈసారి ఏంటంటే పాల్లోనే సేమియా అయితే ఉడకబెట్టాను అనమాట. అందుకే టేస్ట్ అయితే చాలా బాగున్నది. ఇంకా నాకు పూజ చేసుకునే లోపల మా హస్బెండ్ అయితే టిఫిన్ అంటారు. నాకు టైం అయిపోతుంది టిఫిన్ అంటారు. ఇంకా అందుకే మా హస్బెండ్ కోసం అయితే ఇంకో పక్కన ఇడ్లీ కూడా వేసి పెట్టేశానండి. సో మార్నింగే వేస్తే చల్లారిపోతాయి కదా. సో అందుకే ఇంక తిని టైం అయితే వేస్తాను అనమాట. ఒక పక్కన సాంబారు, ఇంకో పక్కన వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇంకా బయట ఇదంతా ఆరిపోయింది అనమాట. ఆరిపోయిన తర్వాత ఈ గడపలా ఉన్నది కదండి, దానికి అంతా పసుపు రాసాను. అలాగే కింద కూడా పసుపు అయితే రాసుకున్నాను. సో ఇప్పుడైతే ముగ్గు అయితే పెడదాం స్టార్ట్ చేశానండి. నాకు అసలు ముగ్గులు రావన్నమాట. ఏదో పెడదాం అనుకుంటాను, చివరికి వచ్చినట్టుకి ఏదో మోడల్ అయిపోతుంది. ఆ గడపకి అలాగే ఏదో వేద్దామని చెప్పేసి ఏదో వేసేసానండి అలాగా. సో కింద ఈ బార్డర్ మాత్రం చాలా బాగా వచ్చింది అనమాట. అట్లా కలర్స్ కూడా వేసాను, చాలా నీట్గా వచ్చింది. నాకు అది బార్డర్ భలే నచ్చింది. నాకంత ముగ్గులు డిజైన్స్ అయితే రావు, నాకు వచ్చినవి అలా వేస్తూ ఉంటాను అనమాట. సో ప్రతి శుక్రవారం అయితే కంపల్సరిగా బయట అయితే ముగ్గు పెడుతున్నానండి. మిగతా రోజుల్లో అయితే ఏం పెట్టినాను అనమాట. సో శుక్రవారం ఇలా కలర్స్ వేస్తుంటే శనివారం కూడా ఇంకా అవే ఉంచేస్తున్నాను. మళ్ళీ శుక్రవారం శనివారం 2 రోజులు కూడా వేయాలంటే నాకు ముగ్గు చెరపాలనిపించట్లేదు. మంచిగా వేసిన ముగ్గు తీయాలా అనిపిస్తుంది అనమాట. అందుకే 2 రోజులు ఉంచేస్తున్నాను ముగ్గు అయితేని. సో ఇంకోండి ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే వేసాను. సో ఎలా ఉన్నది నా మెరుపుల ముగ్గు అన్నది కామెంట్ చేయండి. చెప్పాను కదా నాకు ముగ్గులు అయితే రావు, చూసి మాత్రం భయపడకండి. కొంచెం ఏదో అలా వేసాను అనమాట. అంతే. ఇంక ఈ లోపల సాంబార్ అయితే మరిగిపోయింది అనమాట. దానిలో ఏంటంటే సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దగ్గర కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఉంటే వేసుకోండి. సాంబార్ మరిగినప్పుడు ఆ 2 ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. సో ఇంక నేనైతే వేయలేదనమాట, నా దగ్గర లేదు. ఇంకా సాంబార్ మరుగుతూ ఉంటుంది. లోపల సేమియా అయితే రెడీ అయిపోయిందండి. ఇంక నేను కూడా రెడీ అయ్యి వచ్చేసాను అనమాట. దాన్ని ఒక గిన్నె తీయేసుకున్నాను. నేనైతే ప్రతి శుక్రవారం శనివారం కూడా పూజ అయితే చేయడం స్టార్ట్ చేశాను కదండి. ఇదివరకు బద్దగించి దాన్ని చేద్దాంలే అన్నట్టు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ 2 రోజులు మాత్రం అసలు మిస్ కాకుండా అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ పూజ చేసుకున్నప్పుడు కూడా ఇంట్లో పనులు కూడా చాలా త్వరగా అయిపోతాయండి. ఉత్తి రోజుల కన్నా పూజ చేసుకునే నాడైతే మాత్రం అసలు ఎంత పని త్వరగా అయిపోతుంది అంటే మనం పూజ చేసి ఇదిలోనే నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో అందుకే నేను 2 రోజులు మిస్ కాకుండా మాత్రం తప్పకుండా పూజ అయితే చేసుకుంటున్నాను. నాకైతే ఈ పూజ గదిని అయితే మేక్ ఓవర్ చేయాలని ఉందన్నమాట. సో ఇలా అయితే అసలు నచ్చట్లేదు నాకు. సో ఏదన్నా కొంచెం డిఫరెంట్ గా చేద్దాము పూజ గదిని అని చెప్పేసి అనిపిస్తుంది. సో చూస్తాను ఈ వారం కానీ లేదంటే నెక్స్ట్ వారం కానీ తప్పకుండా చూసి సో నేను మేక్ ఓవర్ చేస్తే మాత్రం మీతో కూడా ప్రతిదీ షేర్ చేసుకుంటాను కదా. సో ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను నేను చేసినప్పుడు తప్పకుండాని. సో మిస్ కాకుండా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ అండి, చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే పూజ అంతా అయిపోయిందండి. మీకు కూడా ఆరతిస్తున్నాను, మీరు కూడా ఆరతి అయితే తీసుకోండి. అయితే ఈ రోజు నేను దీపాలకి 2 ఒత్తులు కాకుండా 5 ఒత్తులు అయితే వేసానండి. సో నేను ఎప్పుడూ 5 ఒత్తులు ఎత్తి దీపారాధన అయితే చేయలేదనమాట. మనకి దీపం కుందికే 5 ఒత్తులు అయితే వేయడానికి ఇస్తారు కదండి.
సో ఈరోజు 5 ఒత్తిరెట్టి చేద్దాం అనుకున్నాను కానీ చేశాను. కాకపోతే అది ఏమైందంటే చూడండి వెనకాల ఎలా ఎలిగిపోతుందో మొత్తం అన్నీ ఒక దుక్కిగా అయిపోయి ఎలిగిపోయిందనమాట. సో ఇంకెప్పుడు అలా పెట్టకూడదు అనిపించింది నాకైతేని. మొత్తం మంట కింద అయితే వచ్చేసిందనమాట. ఒక 10 నిమిషాల్లో మొత్తం దీపారాధన కొండెక్కిపోయిందనమాట. అంత పెద్ద మంట కింద వచ్చేసింది. ఇంక అందుకే నెక్స్ట్ టైం చేసినప్పుడు 2 ఒత్తిరెట్టి చేద్దాం అనుకున్నాను. తర్వాత ఇంటి నిండా ధూపం అయితే వేస్తున్నానండి. సాంబ్రాణి ధూపం అయితే వేసాననమాట. సో పూజ అంతా అయిపోయింది. ఇంక పిల్లలు ఉంటే కంగారు అయిపోద్దండి. సాటర్డే చాలా కంగారు అయిపోతుంది అనమాట. ఎందుకంటే మా పిల్లలకి సాటర్డే హాలిడే ఉంటది. విన్నుకి హాలిడే అనమాట. విరాజ్కి ఏంటంటే 11:00కి స్కూల్ అనమాట. సో మార్నింగే పూజ కాబట్టి ఇంకా వాడితోటి చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలతోటి. ఇంకా ఎలాగోలాగా మార్నింగ్ లేసినండి ఇంక పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను అనమాట. తర్వాత సాంబార్ అంతా మరిగిపోయిందండి. మరిగిపోయిన తర్వాత సాంబార్కి తాలింపు కూడా పెట్టేశాను అనమాట. ఇంక నేనైతే ఇడ్లీ అయితే వేసాను కదండి. ఇంక ఇడ్లీలో వేడి వేడి సాంబార్ వేసుకొని అయితే తింటున్నాను. ఇడ్లీలో సాంబార్ చాలా బాగుంటది కదండి. సో మనకి ఇందులో ఏంటంటే ఎటువంటి వెజిటేబుల్స్ ఏమి ఉండవు అనమాట. అంటే వంకాయ, బెండకాయ ఏమి ఉండవు. ఓన్లీ ప్లెయిన్ గానే ఉంటది అనమాట. మనకి బయట కూడా షాపులు అంటే హోటల్లో కూడా ఇలాగే ఇస్తారు కదండి. ప్లెయిన్ గానే ఉంటది సాంబార్. అందులో వెజిటేబుల్స్ ఏమి ఉండవు కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది రైస్ లో కూడా బాగుంటది అనమాట. నేను ఇంతకుముందు షేర్ చేశాను. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ షేర్ చేశాను అనమాట. అయితే చట్నీ చేశాను కదండి. ఇడ్లీ పైన అలా చట్నీ సాంబార్ వేసుకుంటే బాగుంటది కదా. సో అలాగా నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేస్తానండి. ఇదండి నా మార్నింగ్ 5 to ఇంకా 11:00 వరకు నేను చేసుకున్న పనులు అయితేనే. ఇంకా చాలా పనులే చేశాను కానీ మీకు షేర్ చేయలేదన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నాకు ఒక వీడియో షూట్ ఉన్నది. అదేంటన్నది నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.